గెలుసు పక్కా వాడు ఎవడు చంద్రశేఖరరావు వచ్చి నిలబడి ఓటేపినా లోపల బాగా నవీన్ కోయాలిరా అనుకుంటారు. అసలు ఇంకొకటి కూడా చెప్తారా మీకు చిత్రం ఏది, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా పెద్ద దొంగలు చిన్న దొంగలు ఉంటారు బీఆర్ఎస్లో. ఎందుకంటే బాగా ఆక్రమించినోడు పెద్ద దొంగ, చిన్నగా ఆక్రమించినోడు చిన్న దొంగ. ఈ చిన్న దొంగలంతా మనకెత్తారు. ఎట్లా ఎత్తారు అంటే వాళ్ళ మీద కోపం ఉన్నది పెద్దోళ్ళ మీద. కొట్ట నువ్వు గిట్లయినావు గట్లయినావు అని కోపం అడి మనకెత్తారు అట్లా. అంతా తప్ప ఇక నాకు మీ అందరికీ చెప్తున్నా, దయచేసి అందరికీ దండం పెట్టి చెప్తాను, ఇప్పుడు నూనె ఇప్పుడు కనుక మనం తప్పు చేస్తే 4 కోట్ల మందికి తప్పు చేసినట్టు అవుతాము. ఈ 4 లక్షల మందికి నేను నమస్కారం చెప్తాను. ఇది నాకు ఇక ఈ వాళ్ళ లంగేశాలు దొంగేశాలు నమ్మొద్దు. వాళ్ళ నమ్ముతారు. ఎట్లా నమ్ముతారంటే మంచిగానే చేసిండు, అవి ఎక్కడ చేసిండే అట్లా చేసినట్టయితే ఇలా ఎందుకు అంటారు మరి ఇవి లేవు అవి లేవు అని. 15 ఏళ్ళు ఆయన ఉన్నాడు ఎమ్మెల్యేగా, చేసిండా మరి 2 నెలలని ఈయన చేసేది ఉండేనా ముఖ్యమంత్రి గారు, ఏది ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు. అందుకొరకు మీ అందరికి కూడా చెప్తున్నా, దయచేసి నా కోరిక అది, నా అభిప్రాయం అది, తప్పనిసరి ఓడిపోవడు ఖాయం.